సహదేవుడు తన తండ్రి మెదడును తిన్నాడా? ఈ వీడియోలో తెలుసుకుందాం. పాండురాజు తన మరణానికి ముందుగానే తన విచిత్రమైన కోరికని చెప్పాడు. పాండుకుమారులను పిలిచి, నేను చనిపోయిన తర్వాత నా మెదడును తినండి, ఆ విధంగా నా జ్ఞానమంతా మీకు దక్కుతుంది అని చెప్పాడు. అయితే అంత్యక్రియల సమయంలో కేవలం సహదేవుడు మాత్రమే అది గుర్తుపెట్టుకుని ఆ మెదడుని తినడానికి ప్రయత్నించి, అక్కడ వాళ్ళు తిననివ్వరని అది పట్టుకుని అడవిలోకి పరిగెట్టాడు. తనని ఆపడానికి వెంటనే కృష్ణుడు వెళ్ళాడు గాని అప్పటికే సహదేవుడు మొదటి మొక్క తిన్నాడు. మొదటి మొక్క తినగానే తనకి పూర్వం పాస్ట్ జరిగిందంతా తెలిసింది. అలాగే రెండవ ముక్కకి ప్రజెంట్ జరిగిందంతా తెలిసింది. మూడవ ముక్కకి ఫ్యూచర్లో జరిగేదంతా తెలిసింది. ఈ విధంగా 3 కాలాలు గురించి తెలుసుకుని త్రికాల జ్ఞాని అయ్యాడు. అందుకే భవిష్యత్తులో కురుక్షేత్ర యుద్ధం ఎలా జరుగుతుంది, ఎవరు చనిపోతారో అన్నీ సహదేవుడికి కూడా తెలుసు. కానీ తనకు తెలిసిందేది బయటికి చెప్పకూడదని, చెప్తే చనిపోతావని కృష్ణుడు శపించాడు. ప్లీజ్ లైక్ ద వీడియో.